కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం కానుంది. ముఖ్య నేతల సమావేశంలో ఈ విషయంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. పార్టీ విలీనానికి సంబంధించి రేపు సాయంత్రానికి వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలందరూ ఢిల్లీ చేరుకోవాలని, ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని షర్మిల చెప్పారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక కాసేపట్లో వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉంచనున్నారు. రేపు ఉదయం విజయవాడకు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రైట్, కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరి కాసేపట్లోనే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయబోతున్నారు. తమ కుమారుడు రాజారెడ్డి ప్రియాతో కలిసి అక్కడ పెళ్లికి సంబంధించినటువంటి మొదటి కార్డును కూడా అక్కడే ఉంచి అక్కడ ఆమె కొంతసేపు ప్రార్థనలు చేస్తారు. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా కలవనున్నారు. దీని తర్వాత విజయవాడకు వెళ్ళి విజయవాడ నుంచి కూడా నేరుగా ఢిల్లీకి వెళ్లే వరకు వెళ్లాలని చెప్పి ఇప్పటి వరకు కూడా వారి యొక్క రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత పార్టీ విలీనం చేసే విషయం పైన, కాంగ్రెస్ లో చేరే విషయం పైన స్పష్టత ఇచ్చారు. సో వైఎస్ షర్మిల తమ యొక్క రాజకీయ మార్పుకు సంబంధించి గతంలో ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభించేటప్పుడు కూడా తన తండ్రి సమాధి ఉన్నటువంటి ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాతే పార్టీ అనౌన్స్ చేయడం కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో ఆమె పార్టీ పెట్టి మొత్తం కూడా పాదయాత్ర చేశారు. అయితే ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భం, మరొక వైపు తమ కుమారుడు వివాహం కూడా ఉండడంతో రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఇడుపులపాయలోనే ఆమె యొక్క పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, లేదా కుమారుడి సంబంధించిన వివాహానికి సంబంధించినటువంటి విషయం, రెండింటిపైన కూడా అక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత ముఖ్యులతో కూడా ఆమె, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులతో కూడా మాట్లాడతారు. ఆమె రాత్రికి కూడా అక్కడే బస్ చేసే విధంగా ఇప్పటి వరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంకొక వైపు ఆమె దగ్గరకు కొంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, ముఖ్య నేతలు కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఇంకొక వైపు రేపు విజయవాడకి వెళితే విజయవాడ నుంచి కూడా ఆమె తాడేపల్లికి వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇస్తారా, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారా, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం చాలా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశం. షర్మిల రాజకీయంగా కాంగ్రెస్లోకి వస్తున్నారనేటువంటి అంశంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. సో ఇడుపులపాయలో ఏం జరగబోతోంది, అలానే విజయవాడకి వెళ్ళిన తర్వాత అన్న జగన్ కుటుంబానికి ఆహ్వానం ఇస్తారా, లేకపోతే మరెవరితోనైనా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ షెడ్యూల్ ఎలా ఉండబోతోందో కూడా మనం డీటెయిల్గా చూద్దాం. మా కడప నుంచి ఇడుపులపాయ నుంచి కూడా శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో ఉన్నారు. విజయవాడ నుంచి రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఢిల్లీ నుంచి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, షర్మిల చేరుకున్నారా ఇడుపులపాయకు? ఇడుపులపాయకు వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ఆమె షెడ్యూల్ ఏంటి, ఎవరెవరు కూడా ఆమెని కలిసి